కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఏమంటే 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడుగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధికుడుగా కానీ, తిండిబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు. చూసారా? అంటే దేవుడు బయట సహవాసాలు వద్దు, బయట వాళ్ళతో కలిసి ఉండొద్దు అని చెప్పిన దేవుడు సంఘంలో కనుక అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా ఏం చేయొద్దు అంటున్నాడు. చూస్తే మీకు అర్థమవుతుందా? సహవాసాలు, ఫ్రెండ్షిప్లు, స్నేహాలు ఎవరితో నువ్వు ఏర్పరచుకోవాలో క్లియర్గా ఉంది బైబిల్లో. కొంతమంది సంఘంలో ఉంటారండి, సంఘంలో ఉండి కూడా లోకంలో చేస్తున్న పాపాలు విడిచిపెట్టరు వాళ్ళు. వాళ్ళతో కూడా మనం ఎలా ఉండాలట? దూరంగా ఉండాలి. వాళ్ళతో సహవాసం చేయకూడదు. వాళ్ళు వాక్యానికి లోబట్టడం లేదా, వాక్యాన్ని బట్టి మారు మనసు పొందటం లేదా, వాక్యాన్ని ధిక్కరించి వాళ్ళు చేస్తున్న పాపాన్ని అలాగే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారా? వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండు నాయన, వాళ్ళతో కూడా సహవాసం వద్దురా అన్నాడు. అంటే మీకు ఏమర్థమవుతుందో, దేవుడు ఒక మాటలో చెప్పాలంటారండి, దేవుడు మనకి తండ్రి అవుతాడు. తెలుసు కదా? దేవుడు మనకి ఏమవుతాడు? తండ్రి. భూమి మీద ఉన్న తల్లి కానీ, తండ్రి కానీ, వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలు చెడిపోయిన వాడితో సహవాసం చేస్తున్నా, మాట్లాడుతున్నా చూస్తూ ఉండగలరా? బాగా ఆలోచించండి. కళ్ళ ముందే పిల్లోడు సిగరెట్లు తాగేవాళ్ళు పక్కన కూర్చున్నాడు అనుకోండి, వీడు తాగకపోయినా సరే, కూర్చున్నా సరే ఊరుకుంటుందా తల్లి? ఊరుకోదు. ఏంటంటే వాడితో మాట్లాడుతాను, వాడు మంచోడు కాదు, సిగరెట్లు తాగుతాడు, వాడు మంచోడు కాదు, మందు తాగుతాడు, వాడితో నీకు మాటలేంటి అని తిడతదా? తిడతది కదా. ఇప్పుడు పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఏమంటే ఈవిడ కనీ పెంచింది కనుక అంత బాధ్యత, అంత ప్రేమ కలిగితే, పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనల్ని సంఘానికి తీసుకొని రావడానికి తన కొడుకుని చంపుకున్నాడు, బలేసుకున్నాడు, ఆ రక్తం అంతా కార్చాడు, ఆ రక్తంలో మనల్ని కడిగాడు. ఆ రక్తంలో కడగబడిన తర్వాత మనం పాడైపోతే మన తండ్రి చూడగలడా? మీరు ఆలోచించండి. అందుకే నువ్వు పాడైపోయేది సహవాసం దోషంతో కనుక చివరికి సంఘంలో ఉండి పాపాలు చేస్తున్న వాడితో కూడా నువ్వేం చేయొద్దట? సహవాసంలో ఉండొద్దు, వాడితో సాంగత్యం చేయొద్దు నాయన. వాడు మంచోడు కాదు, నా మాటకు లోబట్టం లేదు, పేరుకు నా దగ్గరకు వచ్చాడు, వాడిలో నేను వద్దన్న పాపాన్ని ఏది వాడు తీయటం లేదు, వాడు భయపడటం లేదు నరకానికి వెడతానని. సో వాడి సహవాసం పెడితే, వాడితో ఉంటే సంఘములో ఉండి కూడా నువ్వు వాడిలాగే పాడైపోతావు. వాడితో సహవాసం నువ్వు చేయొద్దు.